పిల్లలు పుట్టాక చాలా మంది మహిళల శరీరాల్లో చాలా మార్పులే చోటు చేసుకుంటూ ఉంటాయి. యోని కండరాలు పటుత్వం కోల్పోతుంటాయి. దాంపత్య జీవితంలో నొప్పి, అసౌకర్యం, దగ్గినా తుమ్మినా తెలియకుండానే మూత్రం పడిపోవడం, ఈ రకమైన సమస్యలు బయటకు చెప్పుకోలేనివి కావడంతో మానసికంగా కుంగిపోతుంటారు. అయితే ఇలాంటి సమస్యలకు ఆధునిక వైద్యంలో ఇవాళ ఎంఫెంఏ వంటి సరికొత్త చికిత్సలెన్నో అందుబాటులోకి వచ్చాయి. మహిళల లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే ఎంఫెంఏ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాన్పు తర్వాత వయసు పెరిగే కొద్దీ మహిళల్లో కనిపించే కొన్ని సున్నితమైన సమస్యలు చాలామందిని మానసికంగా కూడా కుంగదీస్తూ ఉంటాయి. యోని కండరాలు పటుత్వం కోల్పోవటం, యోని పొలిబారటం, శృంగారంలో నొప్పి, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తెలియకుండానే మూత్రం చుక్కలుగా పడిపోవటం, ఇవన్నీ బయటకు చెప్పుకోలేని సమస్యలు కావటంతో చాలామంది ఆసుపత్రికి వెళ్ళటానికి, డాక్టర్ని సంప్రదించడానికి కూడా ముందుకు రాలేకపోతుంటారు. నిజానికి మహిళల్లో కనిపించే ఇలాంటి సమస్యలకు ఆధునిక వైద్య రంగంలో ఇవాళ చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండా తక్కువ సమయంలో నొప్పి, బాధల్లాంటి సమస్యలేవీ లేకుండానే పరిష్కారం చూపే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి ఆధునిక చికిత్సల్లో ఎంఫెంఏ చికిత్స కూడా ఒకటి. మహిళల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఒక ఆధునిక నాన్ సర్జికల్ విధానంగా డాక్టర్లు దీన్ని పేర్కొంటున్నారు. 30 ఏళ్ళు దాటిన చాలామంది ఉమెన్కి పిల్లలు పుట్టినాక ఆ మజిల్స్ ఎంతో కొంత ఏజ్ వల్ల వీక్ అవటము, డెలివరీ వల్ల వీక్ అవటం వల్ల ఎంతో కొంత లీకేజ్ ఉంటుంది. అది వరకు మేమేం చెప్పేవాళ్ళం, ఆ మజిల్స్ని మీరు బాగా ఎక్సర్సైజ్ చేసుకుని టైటన్ చేసుకుని ఒక 10 సెకండ్లు హోల్డ్ చేసి రిలీజ్ చేసి అట్టా ఒక 100 సార్లు చేస్తే ఆ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, మీకు బాగా హెల్ప్ అవుతుందని. కానీ చాలామంది చేయలేకపోయేవారు. ఎందుకంటే 100 అంటే సింపుల్గా అనిపించినా వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. నేనేమనేదాన్ని, మీరు టీవీ చూస్తా చేయొచ్చు, ఏదో ఒకటి చేసేటప్పుడు కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేరు అంటే చేయలేకపోతున్నాం అనేవాళ్ళు. అది చేయటం మొదలు పెడితే నిజంగానే 100 చేసినప్పుడు దాని మీదే మనసు పెట్టి చేస్తే తప్ప ఎంత బాగా జరగవు. ఏదో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చేది. తర్వాత ఆపరేషన్లు అని మేము ఏవో చేసేవాళ్ళం. దానికి ఇప్పుడు వచ్చిన మెషిన్స్ మేము ఇన్ని 100 సార్లు చేయమని చెప్పే కంట్రాక్షన్స్ అంతకంటే చాలా స్ట్రాంగ్గా, దీన్ని హైఫెమ్ చైర్ అంటున్నారు, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, దాన్ని హైఫెమ్ అంటారు. హై ఇంటెన్సిటీ ఫోకస్డ్, ఈఎం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్. దాన్ని ఆ చైర్ని ఎంసెల్లా అంటున్నాము. దాని మీద కూర్చుని మెషిన్ ఆన్ చేస్తే ఈ పెల్విక్ మజిల్స్, మేము అదివరకు ఏ అయితే కీగల్స్ చేయమనేవాళ్ళమో అవి 11,000 సార్లు కంట్రాక్ట్ అవుతున్నాయి 30 నిమిషాల్లో. అన్నిసార్లు కంట్రాక్ట్ అయితే అవి తప్పకుండా స్ట్రాంగ్ అవ్వక వాటికి చాయిస్ లేదు. మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసినప్పుడు ఆ మజిల్స్ ఎలా చేస్తున్నాం, అది అన్నిసార్లు ఆ మెషిన్ వల్ల చేస్తాను. మనకి నొప్పి ఉండదు, డౌన్ టైం ఏమీ లేదు. ఆ మెషిన్లో వెళ్ళి కూర్చోవటం, తర్వాత స్ట్రీట్ క్లోత్స్లోనే కూర్చుంటారు, అరగంట అయిపోయినాక లేసి వెళ్తారు. అలాంటి ట్రీట్మెంట్లు 3 వారాల్లో 6 సార్లు చేయించుకుంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్నీ 95% ఇంప్రూవ్మెంట్ ఇన్ యూరినరీ దాంట్లో సిమ్టమ్స్కి చాలా తగ్గినాయి. యూరినరీ ఫ్రీక్వెన్సీ కానీ లీకేజ్ కానీ అవన్నీ తగ్గటం జరిగింది. ఎంఫెంఏ చికిత్స అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఆధునిక చికిత్సలో ప్రత్యేకంగా రూపొందించిన చిన్న ప్రోబ్ ద్వారా యోని కండరాల కణజాలానికి నియంత్రణతో కూడిన పద్ధతిలో రేడియో ఫ్రీక్వెన్సీ హీట్ని పంపిస్తారు. ఈ వేడి కారణంగా యోని కండరాల కణజాలంలోని కొలాజన్ ఫైబర్స్ క్రియాశీలమవుతాయి. దీంతో ఆ కణజాలంలో కొత్తగా కొలాజన్ ఉత్పత్తి పెరుగుతుంది. కణజాలంలో శక్తి ఉత్తేజితమవుతుంది. వాటిలో సాగే రుణం కూడా మెరుగవుతుంది. ఫలితంగా యోని కండరాల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. యోని కండరాల్లో పొడిబారటం అనే లక్షణం తగ్గుతుంది. మొత్తంగా మహిళల లైంగిక ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. తర్వాత ఓన్లీ లేడీస్కి పనికొచ్చేది ఎంఫెమ్ అని, అది రేడియో ఫ్రీక్వెన్సీ వాజినల్ ఇన్స్ట్రుమెంట్.
అది వెజైనాలో పెట్టి మెషిన్ ఆన్ చేస్తే ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వెజైనల్ మ్యూకోసా ఎలాస్టిక్ టిష్యూ పెరగటము, తర్వాత కొలాజిన్ పెరగటం వల్ల టైట్నెస్ ఆఫ్ ది వెజైనా జరగటం, ఇవి కూడా డెలివరీ అయినాక వీక్నెస్లకి, ఏజింగ్తో వచ్చే వీక్నెస్ ఆఫ్ వాటికి బాగా పనిచేస్తుంది. దీన్ని మేము డెలివరీ అయిపోయినాక చేయటానికి మేము మామీ మేక్ ఓవర్ అని ఒకటి చేస్తున్నాం. అదేంటంటే మామీ మేక్ ఓవర్ అంటే 9 నెలలు 7 పౌండ్లు బరువు లోపల క్యారీ చేసి దాన్ని కిందకు పుష్ చేసి వ్యాజినల్ బర్త్ అవటం వల్ల అబ్డామినల్ మజిల్స్ బాగా కొంచెం థిన్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయి స్ప్రెడ్ అయ్యి మధ్యలో ఖాళీ ఉండి అదంతా హెర్నియాకి దోహదం చేస్తాయి. అలాగే వ్యాజినల్ మజిల్స్ కూడా బేబీస్ హెడ్ వెజైనా నుంచి బయటికి రావటం అంటే ఇది నార్మల్ ఇది కాదు, అది అవుతుంది. నేచర్ ఈజ్ వెరీ వండర్ఫుల్ టు అస్. బాగా అవన్నీ అంత పెద్దదైనాక మళ్ళీ నార్మల్కి తీసుకురావడానికి నేచర్ చాలా సహకరించడం వల్లే జరుగుతుంది. కానీ అంత పర్ఫెక్ట్గా అవనప్పుడు చేయటానికి చాలా ఇప్పుడు హెల్ప్లు చాలా వచ్చినాయి. ఇప్పుడు ఎంఫెమ్ అనేది వెజైనాలో పెట్టి ఒక 8 to 10 minutes స్టిమ్యులేట్ చేస్తే 4 సార్లు వారానికి ఒకసారి, అది కూడా చాలా ఇంప్రూవ్ అవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకుని మీకున్న సిమ్టమ్స్ గురించి మాట్లాడటానికి సందేహించొద్దు డాక్టర్లతో అనేది మేము బాగా చెప్పేది. కాన్పు తర్వాత యోని కండరాలు, అక్కడి కణజాలం పటుత్వం కోల్పోవటం, వాటి పట్టు తగ్గటం సహజమే. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ లేదా మెనోపాజు తర్వాత హార్మోన్ మార్పుల కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. యోని వదులుగా మారటం, పొడి వారటం, దాంపత్య సమయంలో నొప్పి, తెలియకుండానే మూత్రం పడిపోవటం, ఇలాంటి సమస్యలతో బాధపడే మహిళలకు ఎంఫెమ్ఏ చికిత్స బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్స చాలా తేలికగా ఉంటుంది. కేవలం 8 నుంచి 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా 3 సెషన్లలో ఈ చికిత్స చేస్తారు. ప్రతి సెషన్ మధ్య 1 వారం వ్యవధి ఉంటుంది. చికిత్స తర్వాత వెంటనే రోజువారీ పనుల్లోకి వెళ్ళిపోవచ్చు. చాలామంది ఇవన్నీ ఏజ్తో వచ్చేయి వాళ్ళకి చెప్తే ఏం చేస్తారులే అని అట్లా అనుకోకుండా ఉమెన్స్ హెల్త్ కేర్ బాగా కొంచెం వెనకబడి ఉంది మిగిలిన దేశాలతో చూస్తే. ఎందుకంటే ఉమెన్ తొందరగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ ఫ్యామిలీని అంతా బాగా చూసుకుంటారు, అన్నీ చూపిస్తారు. బట్ వాళ్ళకి వచ్చేటప్పటికి చాలా ఏదో బాగా సీరియస్ అయితే తప్ప ఏమీ లేనప్పుడు వెళ్తాం, ఎందుకు వాళ్ళు ఏదో టెస్టులు చేస్తారు, ఇదో అదో అంటారు. అటు వల్ల అవసరం ఉంటుందా, ఉపయోగం ఉంటుందా అనేది వాళ్ళకి మనసులో ఉన్న క్వశ్చన్. ఇక్కడ అవన్నీ ఎవరితో చెప్పుకోకుండా పేరెంట్స్తో మాట్లాడలేరు, మా దగ్గరికి రారు, చెప్పుకోకపోతే నష్టపోయేది కొంచెం వీళ్ళకి ఆరోగ్యపరంగా నష్టాలు జరుగుతున్నాయి. అవన్నీ చూసుకోవాలనేది బాగా చెప్తున్నాం మేము. ఇప్పుడు మీకు ప్రతి ఇయర్ బర్త్డే వస్తుంది కదమ్మా, ఆ బర్త్డేకి మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ ఎగ్జాము, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవటం. దానివల్ల చాలా ఎర్లీ డిటెక్షను, ప్రివెన్షను చాలా జరుగుతుంది. అది మీరు తప్పకుండా చేయాల్సిన విషయాలు. ఎంఫెమ్ఏ చికిత్సలో ఉన్న అతిపెద్ద అనుకూలత ఏమిటంటే ఈ విధానంలో చర్మంపై ఎలాంటి కోతలు, గాయాలు ఉండవు. నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. చికిత్స సమయంలో చాలా కొద్దిపాటి వేడి మాత్రమే అనుభవంలోకి వస్తుంది. అయితే ప్రతి మహిళ పరిస్థితి ఒకేలా ఉండదు. కాబట్టి ఈ చికిత్స అందరికీ సరిపోతుందా లేదా అన్నది గైనకాలజిస్ట్ పరీక్షించిన తర్వాతే నిర్ణయిస్తారు. సరైన సమయంలో వైద్య సలహా తీసుకుంటే చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారకుండా నివారించుకోవచ్చు. ఆధునిక వైద్య సాంకేతికత అందిస్తున్న ఈ తరహా చికిత్సలు మహిళల జీవన నాణ్యతను మరింత మెరుగుపరుస్తాయనటంలో సందేహమక్కర్లేదు.